నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ కావడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక రకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి విద్యార్థి సంఘాల నేతలతో పాటు అటు ఆందోళన దిగినట్టు సామాజికవేత్తలు కూడా దాడి చేసినటువంటి ప్రయత్నం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు ఏపీ వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు పిలుపుని నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇక్కడ విద్యార్థులంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా విద్యార్థి సంఘాల నేతలు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఏదైతే స్టూడెంట్స్ అంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పూర్తిగా బంద్కు మద్దతు ప్రకటిస్తే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, అదేవిధంగా యువజన సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈ రోజున దేశవ్యాప్తంగా గత 25 రోజులుగా ఢిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి బాధ్యత వహిస్తూ జవాబుదారీ తన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి నిరవధిక పోరాటం నిర్వహిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు గుండాలాగా వ్యవహరించి మొత్తం విద్యార్థుల మీద భౌతిక దాడి చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని వాళ్ళ శరీరాల మీద తాకుతూ అనేక అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ గన్ను పెట్టి కాల్చేటువంటి పరిస్థితి, బెదిరింపులతోటి ఇవాళ ఢిల్లీ పోలీసులు వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనికి వంటబాడుతూ నరేంద్ర మోడీ విధానాలకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి విధానాలకు వంటబాడుతూ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు అవుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 22 లక్షల మంది నీటి పరీక్ష రాస్తే దీంట్లో 22 మంది విద్యార్థులు లీకేజ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఇవాళ తెలిసాల్సిన అవసరం ఉన్నది. మరొకసారి ఇట్లాంటి లీకేజీలకు జరగకుండా ఉండడం కోసమే అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు బంద్ చేస్తే ఈ విద్యార్థి సంఘాలకు భిన్నంగా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టడాన్ని మేము కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఆర్ఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. ఒక రకంగా విద్యార్థుల పట్ల కూడా కొంత అసభ్యకరంగా ప్రవర్తించిన నేపథ్యం ఎలా చూడాలి అసలు? ఇప్పటికే మనం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిశీలన మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు మాకు అన్యాయం జరిగింది, మేము ఎగ్జామ్ రాస్తే కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలకు సీట్ల కోసం అని చెప్పి ఇట్లాంటి లీకేజీల పర్వము ఇప్పటికే నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో దాదాపుగా 22 సార్లు ఇట్లాంటి పేపర్లన్నీ కూడా లీక్ అయ్యాయని చెప్పి మా గోడు వినమని చెప్పి పార్లమెంట్ లో చర్చించమని చెప్పి నరేంద్ర మోడీ స్పందించమని చెప్పి విద్యార్థులు సైతం రోడ్డెక్కి నిలదీస్తా ఉంటే వాళ్ళ మీద ఈరోజు భౌతిక దాడులు, రౌడీలతోటి దాడి చేయించడం, పోలీసులతోటి దాడి చేయించడము, అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడుకోకుండా వాళ్ళ శరీరాల మీద ఎక్కడ పడితే అక్కడ దాడి చేసి భౌతికమైనటువంటి అనేక రకాల చెప్పలేని పదజాలంతో వారిని ముట్టేటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఢిల్లీ పోలీసులందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు? ఒకవైపు అంటే శాంతియుతంగా ఆందోళన బాట చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు తీరు ఎలా చూడాలి అసలు? ఈరోజు దేశంలో ప్రశ్నించే వాళ్ళంతా కూడా దేశద్రోహులుగా, పాకిస్తాన్ వాళ్ళుగా, చైనా వాళ్ళుగా ఇవాళ ముద్ర వేయడం అత్యంత దారుణాంశం. ఇవాళ గత 21 రోజులుగా నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్షించినటువంటి ఇవాళ అనేక మంది, వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇవాళ నీటి ప్రశ్నాపత్ర లీకేజీలో అక్కడ సంబంధించినటువంటి ప్రధాని కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం నీట్ లీకేజీ ప్రశ్నాపత్రం దాంతో పాటు అనేక సంవత్సరాలుగా దాదాపు 50 పైబడి లీకేజీలు ఈ 12 ఏళ్ల మోడీ కాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ విద్యా వ్యవస్థతో పాటు అన్ని రకాల వ్యవస్థలు కూడా నిర్వీర్యమైన నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రిని సైతం రాజీనామా చేయాలని డిమాండ్ ఇవాళ ఊపందుకున్న నేపథ్యం. ఇవాళ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఆయనే గతంలో ఇదే లీకేజీల సంబంధంలో ఏబీవీపీ నాయకుడుగా ఉన్నప్పుడు అదే ధర్మేంద్ర సంబంధంలో ఇక్కడ రాజీనామా డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలనుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా వేల
వేలాది మంది యువకులు విద్యార్థులు వాళ్ళ సంబంధించి మద్దతు ఇచ్చే ఆందోళనకారులంతా కూడా ఇవాళ ప్రశ్నిస్తా అంటే ఆ ప్రశ్నించే వాళ్ళందరూ కూడా రకరకాల పద్ధతుల్లో దాడులు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, ముఖ్యంగా మహిళల పట్ల, మహిళా విద్యార్థుల పట్ల ఇవాళ పోలీసు యంత్రాంగం, ఢిల్లీ పోలీసులు, ఆర్ఏఎఫ్ సంబంధించిన వాళ్ళు ఇవాళ కర్కశంగా వ్యవహరించడం, అదేవిధంగా ఈ యొక్క ఆందోళన పోలీసుల ముసుగులో ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ అసాంఘిక శక్తులు ఆ ఉద్యమంలో చొరబాటు చేసి పోలీసులపైన రాళ్లు రువ్వడం, వాళ్ళ మీద ప్రతీకార స్వేచ్ఛలు అంటే ఆ ముసుగులో ఇదే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ నాయకులు ఇవాళ సివిల్ డ్రెస్సుల్లో ఇవాళ కట్టెలు పెట్టుకొని, లాఠీలు పెట్టుకొని ఇవాళ విద్యార్థులను విచక్షణ కొడుతున్నప్పటికీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అటు పార్లమెంట్ లో చర్చ జరపకుండా, సమస్యలను స్పందించకుండా ఇవాళ వాలంటీర్లుగా అక్కడ నిరాహార దీక్ష వాళ్లకు, మద్దతుదారులకు, ఆందోళనకారులకు భూ అన్నం పెడతానే కూడా సహించకుండా ఆ ఎన్జిఓ సంబంధంలో బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి దాడులు చేయించి వేధించడం అత్యంత దారుణ అంశం. ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంధుకు ఇవాళ విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని ఇవాళ కల్లిపుల్లో మాట్లాడుతూ ఆ యొక్క నిజమైన ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ ఇవాళ విద్యార్థులకు ఈ యొక్క ఢిల్లీ ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేయకుండా ఇవాళ పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇవాళ ఆ ఉద్యమాన్ని నిర్గుచ్చిపత్తులో ఇవాళ కూటమి ప్రభుత్వం వివరించడం అత్యంత దారుణ అంశం. ఇవాళ ఢిల్లీ సంబంధించిన పోరాటానికి దేశవ్యాప్తంగా ఇవాళ స్వచ్ఛందంగా జరుగుతున్న పోరాటంలో విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వివిధ వామపక్ష రాజకీయ పార్టీలు, సిపిఐ ప్రజా సంఘాల మద్దతు ఇస్తున్నాం. వెంటనే ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ రద్దు చేయించి విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా విద్యాసంస్థలు బంద్ చేయడానికి సహకరించాలా, అందుకు పోలీసుల వారు, మీడియా వారు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఒక రకంగా ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆయన చేసింది కేవలం విద్యార్థుల కోసం, తనకంటూ ఎవరు బిడ్డలు లేరు. ఆయన ఎంతో సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక రకంగా నిరాహార దీక్ష చేస్తే ఆయన్ను చర్చల పేరిట పిలుచుకెళ్ళి ఆ తర్వాత అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ పరాకాష్టానికి ఇది ఒక పతనంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పతనం మొదలైంది ఇవాళ. ఏదైతే ఇవాళ విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందో ఆ నీట్ పేపర్ వల్ల చాలామంది విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. ఆ విద్యార్థుల మీద తల్లిదండ్రులు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థానంలో ఏదైతే ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి వైద్యంలో ఇవాళ వాళ్ళు చూడాలన్నటువంటి కళలు కన్నారు. ఆ కళలకు ఇవాళ పరాకాష్టంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైంది. అందుకే ఇవాళ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్సుక్ అనేటువంటి వ్యక్తి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ వ్యక్తిని ఇవాళ అంటే ఈ ప్రభుత్వము ఎక్కడైతే విద్యార్థుల కోసము పోరాటం చేస్తారో వాళ్ళని అణిచివేయాలనేటువంటి ఒక దురహంకరమైనటువంటి అహంకారంతో ఇవాళ ఆయన యొక్క ప్రాణాలను ఇవాళ సైతం విద్యార్థుల కోసం పెడితే ఎక్కడైతే ప్రభుత్వానికి వాళ్ళు చేసినటువంటి దొంగ వ్యవహారాలు ఏదైతే ఈ పేపర్ లీకేజ్ అమ్ముకున్నారో, ఈ పేపర్ అమ్ముకొని దాంతో వ్యాపారం చేసినారో ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి అతన్ని బలవంతంగా అక్కడి నుంచి ఆ దీక్ష నుంచి ఆమె తీసుకెళ్లడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమైన విషయం. అదే కాదు ఈ విధంగా ఇవాళ విద్యార్థులంతా కనుక దేశవ్యాప్తంగా ఏకమయ్యి ఏకదాటిగా ఇవాళ ఉన్నట్టు ధర్నా చౌక్ వస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఆమె ఈ ప్రభుత్వాలు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి మొత్తం ఏకదాటికి వచ్చినప్పటికీ ఆ విద్యార్థులను అందరిని అణిచివేయడానికి అక్కడ బాసుబాయి ఉపయోగిస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మహిళలను అంటే చెప్పలేని పదజాలంతో తిట్టడం మనం కల్లారా చూసాం. ఒక డిఎస్పీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని చేసుకోవడము, అదేవిధంగా రకరకాల వాళ్ళని ఎక్కడైతే ప్రైవేట్ స్పాట్స్ ఉంటాయో తగలరాని చోట వలన వాళ్ళు తగిలి ఇవాళ వాళ్ళ మరణానికి దాదాపు 22 మంది ఇవాళ చనిపోవడానికి కారణమైనటువంటి ఈ ఎన్డీఏ సర్కార్ ఇవాళ దిగిపోవడానికి ఖచ్చితంగా ఈ యువతంతా సిద్ధమైంది. దీని ఏకదాటిగా ఇంకా భవిష్యత్తులో కనుక ఇప్పుడు ఓన్లీ ఢిల్లీనే కాదు ఇవాళ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కనుక ఉద్యమం ఉధృతం అవుతా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఈ ఉద్యమ తీవ్రతకు ఈ ప్రభుత్వం తట్టుకునేటువంటి ఛాన్సే లేదు. అయితే ఇవాళ వాళ్లకు సంఘీభావంగా ఉండాల్సినటువంటి రాష్ట్రాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏమాత్రం కనుక సంఘీభావం తెలపకుండా వాళ్ళ మీద కక్ష ధోరణి ఇవాళ మోడీ సర్కారుకు వంతెన పాడే విధంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవాళకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక ఇవాళ విద్యార్థుల సమస్యల కోసం ఇవాళ రోడ్లు ఎక్కితే వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మోడీకి అనుసరణలో ఉంటూ మోడీకి బాంఛన్ దొర అంటూ ఇవాళ మోడీ యొక్క ప్రభుత్వం ఎక్కడ పతనం అవుతుందో దాన్ని రక్షించుకోవాలని చెప్పేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఎక్కడైనా విద్యార్థి సంఘాలు దాదాపు 20 రోజుల ముందు పిలుపునిస్తే ఈ పిలుపును కనుక
సక్సెస్ కానివ్వకుండా ఇవాళ అన్ని స్కూళ్ళల్లో కనుక పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి ఒక దొంగ తిరగడతో ఇవాళ మీటింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడేం జరగలేదు, ఈ ఉద్యమము సక్సెస్ కాలేదని నిరూపించుకునేటువంటి ఒక కుట్ర చేయాలనేటువంటి ఆలోచనలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు కూడా కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇవాళ నిన్ననే జరిగింది విజయవాడ ముట్టడంతా జరిగింది. ఇట్నే కాదు, ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టరేట్ను ప్రతి ఆర్డీఓ ఆఫీసు ప్రతి కలెక్టరేటు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమం అంతా కనుక చలో ఢిల్లీతో ఇవాళ విద్యార్థులంతా ఏకమయ్యి ఢిల్లీని ముట్టడిస్తే మీ ఢిల్లీ పార్లమెంట్ ఎక్కడే కానీ మీరు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి అవుతుంది. మీరు తట్టుకోలేరు. కాబట్టి విద్యార్థులతో చెలగాటం ఆడద్దు, విద్యార్థుల భవిష్యత్తుతో మీరు చెలగాటం ఆడద్దు. కాబట్టి విద్యార్థుల మీద మీరు సానుకూలంగా స్పందించాలా. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఇవాళ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అట్లాగే ఆ రాజీనామా చేసేంత వరకు ఈ విద్యార్థి లోకం వదలదనే చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి? అసలు సూటిగా చెప్పండి, మహిళలపై దాడిని ఎలా చూడాలి? ఇవాళ నీట్ పరీక్షా పేపర్ లీకేజీ పైన విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో మహిళలను చూడకుండా, మహిళా విలేకరులను కూడా చూడకుండా ఆర్ఎస్ఎస్ గుండాలు వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేయడము, వాళ్ళని అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ తాకడము, ఇలాంటివి మేము మహిళా సమైక్యగా ఖండిస్తున్నాము. ఇలాంటివి ఈ మోడీ ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఇలాంటి ఆర్ఎస్ఎస్ గుండాలకు వీళ్ళు వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళను ఇదిగా చేస్తున్నటువంటి పరిస్థితిలో మేము ఇలాంటివి ఇంకా జరగకుండా మేము చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద నీట్ పరీక్షా పత్రం లీకేజీ కారణంగా కూడా ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఒక రకంగా నీట్లో ర్యాంకు రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం. వాళ్ళందరికీ కూడా రక్షణగా ఉండాల్సినటువంటి అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం, రాజీనామా చేస్తే తప్ప లేకుంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.